సూపర్ స్ప్లెండర్ BS6 బండి 50,000 తిరిగింది. దీని పెట్రోల్ ఫిల్టర్ చూపిస్తాను చూడండి. ట్యాంక్ లోపల ఉంటుంది మోటార్కు. ఇది మోటారు, పెట్రోల్ మోటారు. ఇది పాతది ఫిల్టర్ అండి. చూసిరా ఎట్లా అయిపోయింది. ఈ బండి కస్టమర్ సెకండ్ హ్యాండ్లో కొన్నాడన్న. సో కస్టమర్కు ఏం తెలియదు. కొత్త బండి అయినా సరే, సెకండ్ హ్యాండ్లో తీసుకున్న బండి అయినా సరే ఖచ్చితంగా అయితే 25,000 నుంచి 30,000 కిలోమీటర్లు తిరిగినప్పుడు ఖచ్చితంగా పెట్రోల్ ఫిల్టర్ అనేది మార్చుకోండి. చూసిరా ఎట్లా అయిపోయింది. మొత్తం డస్ట్. మళ్ళీ ఏంటంటే మోటార్కు ఈ ట్యాంక్లో అయితే వాటర్ పోవచ్చండి, ఖచ్చితంగా పోయినాయి. అందుకే మోటార్ అనేది ఇట్లా అయిపోయింది, చిల్లు పట్టినట్టు అయిపోయింది మోటార్. అట్లా కొత్త ఫిల్టర్ ఇట్లా ఉంటుందండి. ఇది కొత్త ఫిల్టర్. మన దగ్గర BS6 సంబంధించిన ఫిల్టర్లన్నీ అవైలబుల్ కూడా ఉంటాయి. ఏ బండి అయినా సరే BS6 పెట్రోల్ ఫిల్టర్. ఇప్పుడు వచ్చే కొత్త బండ్లకు కూడా సంబంధించిన కూడా పెట్రోల్ ఫిల్టర్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు ట్యాంక్ లో కూడా పెట్రోల్ ఫిల్టర్ అనేది మార్చుకోండి. షోరూమ్లో అయితే మొత్తం మోటార్ మొత్తం కొత్తది వేస్తారు. పెట్రోల్ ఫిల్టర్ అనేది సపరేట్ ఉండదండి షోరూమ్లో. కాకపోతే విడిగా అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా మార్చుకోవాలనుకున్నా, ఎవరైనా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే పెట్రోల్ ఫిల్టర్ అనేది మార్చుకోవాలండి. లేకపోతే ఇంజెక్టర్ అనేది ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతుంది. మోటార్ ప్రెషర్ కూడా పోతుంది, మోటార్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా. థ్యాంక్ యూ.